సుల్లూరుపేటలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్లో మార్చి 14న దొంగతనం జరిగింది. ఓ వ్యక్తి బంగారు షాపు యజమాని కళ్ళల్లో కారం చల్లి 12 గోల్డ్ చైన్లు ఎత్తుకెళ్లాడు. నిందితుడు చెన్నైలోని తొడియార్పేటకు చెందిన అంతరాష్ట్ర దొంగ పల్సర్ బాబుగా గుర్తించి అరెస్టు చేశారు. 14 లక్షల విలువైన ఆభరణాలు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పుత్తూరు, శ్రీకాళహస్తిలతో పాటు వివిధ స్టేషన్లో 20 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్టేషన్ లిమిట్లో సుల్లూరుపేటలో ఒక నగల యజమాని ఉన్నప్పుడు నగలు కొనడానికి వెళ్ళే వ్యక్తిగా వెళ్ళి అతన్ని దృష్టి మరల్చి దాదాపు 12 చైన్లు, 112 గ్రాముల వర్త్ ఆఫ్ గోల్డ్, దాదాపు 12 లక్షల విలువ గల గోల్డ్ని తీసుకొని మోటార్ సైకిల్లో పారిపోవడం జరిగింది. అతని జోబులో కళ్ళల్లో కారం కొట్టాడు. జోబులో ఉన్న కారాన్ని ఆ వ్యక్తిపై కొట్టి పారిపోయాడు. సో ఇమ్మీడియట్గా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ నాయుడుపేట మరి సుల్లూరుపేట ఇన్స్పెక్టర్, వాకాడు ఇన్స్పెక్టర్ వాళ్ళ మొత్తం టీం అందరూ కలిసి సెపరేట్ టీమ్స్గా ఫామ్ అయ్యి ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆయన పేరు పల్సర్ బాబు. ఈయన యాక్చువల్గా ఆల్మోస్ట్ 25 కేసెస్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈ కేసుతో 25 కేసెస్. ఇతను ఈ బంగారాన్ని తీసుకెళ్ళి దాదాపు కేరళ వరకు తీసుకెళ్ళి అక్కడ ఈ బంగారాన్ని కుదువబెట్టడం జరిగింది. ఇదంతా కూడా అతన్ని గుర్తించి అతన్ని మళ్ళీ అదుపులో తీసుకొని నగలన్నీ రికవరీ చేసి కంప్లీట్గా పోయిన వ్యక్తికి అప్పగించడంలో ప్రధాన పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ మరి సుల్లూరుపేట ఇన్స్పెక్టర్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి తప్పకుండా అన్నింటినీ సేకరించి అతనికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ కేసెస్ అన్నీ కూడా ఒక సమ్మప్ చేస్తూ పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.